హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రమ్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు ఏంటంటే నా కుకింగ్ వీడియో అనమాట. అంటే నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే బోన్స్, మేక కాళ్ళు అంటాం కదా, సో బోన్స్ అలాగే జొన్న రొట్టె వేయబోతున్నాను అనమాట. ఏంటంటే నేను జొన్న రొట్టె చేసేది ఆపేసి చాలా మంత్స్ అయిపోయింది. ఎందుకంటే మా బాబు వల్ల అవ్వట్లేదు. సో ఇప్పుడు వాడిని పడుకోబెట్టేశాను. మా బావ తినాలి అనిపిస్తుంది అన్నందుకు ఇలా ఇందులో జొన్న పిండి ఉంటుంది. సో ఈరోజే జొన్న పిండి పట్టించుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను జొన్న రొట్టె చేయాలి విత్ బోన్స్. రొట్టె విత్ బోన్స్ అయితే నేను చేయబోతున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూడండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే వేసేసుకోండి. నేను స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో కలుపుకోవాలి కాబట్టి, అలాగే ఒక చెమ్ము వాటర్ తీసేసుకొని జొన్న రొట్టె 2 టైప్స్ చేయొచ్చు. వేడి నీళ్ళు కూడా పెట్టుకుంటారు, అంటే రొట్టె విరిగితే వేడి నీళ్ళు కాబెట్టుకుంటారు. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా అని తెలీదు, అందుకే చూసి చేయాలి. బిగ్ బాస్ కల్లా ఇవన్నీ చేసేసుకొని బిగ్ బాస్ చూడాలి. ఇంత పిండి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేసుకొని ఫస్ట్ దీన్ని రొట్టెలు చేసేసి తర్వాత మనం బోన్స్ పెట్టుకుందాం. నేర్చుకోవాలి, బాగా నేర్చుకుంటేనే వస్తుంది. సో నేను కలిపి తర్వాత చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ కొద్దిగా పిండి తీసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఒక సపరేట్గా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని మనం రొట్టె తుడవడానికి పెట్టుకోవాలి. తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. పిండి కింద వేసేసుకొని ఎలా కొట్టాలో చెప్తాను చూడండి. ఇలా పెట్టేసుకొని ఈ ఫింగర్ ఉంటుంది కదా, ఇలా జస్ట్ ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలి. మా బాబు పడుతుంది, సౌండ్కి లేస్తాడు అనిపిస్తుంది. బట్టలు పోతాయి. ఫస్ట్ కాబట్టి కొంచెం పిండి తీసుకుందాం. మనకి పెంచి బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని పైనకి వేసుకోవాలి. మందికి ఇది ఇలా తీసి వేసేటప్పుడే ప్రాబ్లం అవుతుంటుంది. సో అందరు ఇలా తీసేసేస్తారు. నేనైతే ఇలా తీసేసుకొని ఇలా వేసేసుకుంటాను. సగం కాలిన తర్వాత ఇలా మనం క్లాత్ వేసుకున్నాం కదా ఇందాక వాటర్లో, దాన్ని తీసుకొని ఇలా పైన మొత్తం తడిపేసేయాలన్నమాట. తడిపిన తర్వాత ఇంకా బాగా కాలుతుంది. సో గైస్, జొన్న రొట్టెలు అయితే అయిపోయాయి అనమాట. చూడండి, ఇట్లుంటాయి జొన్న రొట్టెలు అంటే. మన చపాతీల కన్నా ఇవి చాలా మంచిది. సో అన్నీ నేను ఇంత పెద్దగా వేసేసుకుంటా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మొత్తం ఇది చేసేలోపు చెమటలు పట్టేసాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను బోన్స్ పెట్టాలి, త్వరగా పెట్టాలి. మళ్ళీ అవి ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి త్వరగా చేసేయాలి. బోన్స్ అంటే మేకకాళ్ళు చిన్నగా ఉంటాయి కదా, అవే. సో అవన్నీ ఇందులో తీసేసుకోవాలి. సో ఇవే అనమాట. సో వీటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి, ఓకేనా? కడుక్కుంటేనే మంచిది. నేను ఒక 3 టైమ్స్ అలా కడుక్కోండి, ఓకే? సో గాయస్, నేనైతే శుభ్రంగా కడుక్కొని వచ్చాను అనమాట. ఒక 3 టైమ్స్ కడుక్కొని, మరీ ఎక్కువ కడిగేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ కలిపేస్తాను. ఇందులోకి పసుపు వేసుకోవాలి, తర్వాత సాల్ట్, తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా, సో అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం తగినంత నేను ఇంత వేసుకుంటున్నాను. సో మటన్ మసాలా అది ఏదైనా ఉంటే పౌడర్ అది వేసుకోండి. కొంచెం వేసుకున్నాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసాం కదా, కలిపేసుకోవాలి బాగా. ఈ బోన్స్ కన్నా ఈ బోన్స్లో నుంచి వస్తుంది కదా చారు, అంటే రసం, ఇది చాలా మంచిదంట. మ్యారేజ్ అయిన తర్వాతనే ఇది రెండోసారి. సో చూడండి, ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మసాలాలు కూడా లోపలికి పోవాలి.
అట్లా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెట్టేసుకుంటాము. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఎల్లిపాయలు కొద్దిగా ఇలా దంచి పెట్టేసుకున్నాను కచ్చాబచ్చా, అవి కూడా వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బోన్స్ వేసుకోవడమే. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్లో అయిపోయాయి. సో నేను బోన్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ బోన్స్ అయితే ఆయిల్లో కుక్ అవ్వాలి. చూడండి గాయ్స్, బోన్స్ అయితే ఈ విధంగా ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట. ఒక 2 minutes మధ్య మధ్యలో కలుపుకుంటున్నారు, లేదంటే అడుగు కనిపిస్తుంది. టమాటాలు చాలా మంది వేసుకోరు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టమైన వేసుకోకుండా పర్వాలేదు. నాకు మసాలా వాటర్ ఉన్నాయి కూడా ఈ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వాటర్ కూడా పడతాయి, పోస్తాను కాబట్టి బాగా ఉడకాలి. ఇప్పుడు ఇవి ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేస్తాను అంతే. ఇప్పుడు ఫ్యాన్ కింద కూర్చోను. చూడండి చెమట బాగా పడుకున్నాడు. వాడు పడుకున్నాడు కాబట్టి నాకు అందరినీ అయిపోయాయి, లేదంటే ఒకటి కూడా అయ్యేది కాదు. సో నేను బిగ్ బాస్ చూడాలి గాయ్స్. బిగ్ బాస్ వచ్చే టైం అవుతుంది, నేను అంతలోపు వంట కట్ చేసేస్తే అయిపోతుంది. సో మళ్ళీ కలుద్దాం, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకే, సో గాయ్స్ బయట ఫుల్ వర్షం పడుతుంది. దగ్గరకు వచ్చేసింది కర్రీ, చూసారు కదా. ఊహో ఊహో అట్లా కొంచెం ఉడికండి చూస్తాను. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందనమాట. సో నేను స్టఫ్ కూడా అంటే సర్వ్ కూడా చేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నేను తిని మీకు చెప్పొచ్చు, కానీ మా బావ వచ్చేంత వరకు నేను తినాను అనమాట. మేము ఇద్దరం కలిసే ఎప్పుడు తింటాము. సో మా బావ వచ్చిన తర్వాత నేను తింటాను. మా బావ వచ్చిన తర్వాత వీడియో చేయొచ్చు, బట్ అప్పటికల్లా కరెంట్ ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను కదా బయట వర్షం వస్తుంది అనేసి, కరెంట్ కూడా 2 సార్లు పోయింది. అండ్ ఫైనల్లీ వచ్చిందనమాట, అందుకే తొందరగా రివ్యూ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ కుకింగ్ చేసేటప్పుడు టేస్ట్ చూసాను, చాలా బాగుంది. సో చూడండి కాంబినేషన్ జొన్న రొట్టె అలాగే బోన్స్ కర్రీ చాలా మంచిది. బోన్స్ కన్నా దీని నుంచి వచ్చే రసం ఉంటుంది కదా, అది చాలా మంచిదంట. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ చూడటం, మళ్ళీ కలుద్దాం. బై బై గైస్, సీ యు ద నెక్స్ట్ వీడియో.